ట్రంప్‌కి కావాల్సింది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్. ఎట్లయితే మదురో దగ్గర ఉన్నటువంటి ఆయిల్ అదే. అంతకు మించి ట్రంప్‌కేం అక్కర్లేదు. అణుబాంబు లేకుండా చూసుకోవడం ఇజ్రాయెల్‌కి కావాల్సి ఉంటది. వాస్తవంగా ట్రంప్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆహ్, ఎవరైతే మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్. తనకేం కావాలో ట్రంప్‌కి బాగా తెలుసు. తెలియంది తల్మీజ్‌కనమాట. వాస్తవంగా ఇరాన్‌లో చమురుంది, గ్యాస్ ఉంది. అదే ట్రంప్‌కి కావాల్సినటువంటిది. ట్రంపే స్వయంగా 2019 సిరియా యుద్ధం టైంలో చెప్పుకొచ్చాడు. ఆ చమురు మనదే, దాన్ని మనమే ఉంచుకోవాలని. వాస్తవానికి ఇరాన్ సుమారుగా 4800 పైచిలుకు బావులు ఉన్నటువంటి ప్రాంతం. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తుందని ఒక సాగు చూపెట్టి, ఇదివరకు ఇరాక్‌ను కూడా అట్లాగే ఏదో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కనిపెడుతుంది అన్నటువంటి కథ చెప్పి, ఆ తర్వాతన సద్దాం హుస్సేన్‌ని లేపేసి ఆ ఆయిల్ నిల్వల మీదన ఆధిపత్యం చేస్తుంది. ఇప్పుడు మదురోని తీసుకెళ్ళి జైల్లో పెట్టి అక్కడున్న ఆయిల్‌ని తీసుకుంటోంది. అట్లాగే ఇప్పుడు ఇరాన్‌లోనైనా ఆయిలే దీనికి కావాల్సింది. వాస్తవంగా ప్రపంచంలోనే పెద్ద ఆయిల్ కంపెనీలు ఎక్సోనా మొబైల్, చెవ్రోనా అనేవి అమెరికావి. బీపీ అనేది బ్రిటన్‌ది. షెల్ అనేది నెదర్లాండ్‌ది. టోటల్ ఎనర్జీస్ అనేది ఫ్రాన్స్‌ది. ఈ కంపెనీలే అక్కడ చేసేది ఎక్కడైనా సరే. ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో ఆయిల్ ఉంటది. కానీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉండదు. 1940, 70ల మధ్య కాలంలో సెవెన్ సిస్టర్స్ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. అవన్నీ ఆయా దేశాల్లోకెళ్ళి తక్కువ ధరలకు ఒప్పందాలు చేసుకొని ఎక్కువ లాభం చేసుకునేవి. ఆ తర్వాతన గల్ఫ్ దేశాలు డబ్బులు సంపాదన వచ్చాక ఒక స్టేజ్‌కొచ్చాక ఈ ఒపెక్ అనే సంస్థని ఏర్పాటు చేసేసుకొని వీళ్ళని తోసేసినాయి. 1973లో జరిగిన ఓ పెద్ద సంఘటన ఏంటంటే ప్రపంచ చమురు రాజకీయాలను మార్చింది కాస్త ఆయిల్‌ని వెపన్‌గా మార్చుకోవడానికి యోమ్ కిప్పూర్ పేరుతో ఓ యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్‌కి మద్దతుగా నిలవాల్సొచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు అమెరికాకి దానికి మద్దతు ఇచ్చినటువంటి దేశాలు చమురు అమ్మకాలు ఆపేయాల్సొచ్చింది. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్యొచ్చింది. చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఆ యుద్ధం దగ్గర నుంచి మళ్ళీ అట్లాంటి సంక్షోభం ఇప్పుడేమన్నా క్రియేట్ అవుతుందా అనేది చూడాలి.